నాకు కుల మత భేదాలేమీ లేవు, కానీ అవతలి వాళ్ళు తప్పు చేస్తే క్వశ్చన్ చేసే రైట్ నాకుంది. ఆ విధంగా ఈ వీడియోని చూడండి. స్వాగతం, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఒక మెయిన్ టాపిక్ with Modi. He is a terrorist and he won't believe in equality. మోడీ ఇదే టెర్రరిస్ట్ అంటుండు. అలా కాదురా ఎరుపు కూడా ఉగ్రవాద అంట. ఇప్పుడు ఈయన ఒక కాంగ్రెస్ లీడర్. ఫస్ట్ టు ఎండ్, టాప్ టు బాటమ్ కొన్ని ప్రూఫ్స్ పెట్టి ఎవరు టెర్రరిజంకి సపోర్ట్ చేస్తారు, ఎవరు టెర్రరిస్ట్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఫస్ట్ వీళ్ళ మెయిన్ లీడర్ తోనే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చూడు. मसूद अजहर जी के साथ बैठकर మసూద్ అజర్ జీ కే సాత్ బైట్ కర్. మసూద్ అజర్ ఎవడు చూడు. మసూద్ అజర్ ఇగో 57 years, జమీనా ఉలూమ్. ఇక్కడ పాకిస్తాన్ వాడు. ఈయన ఫోటో కొడితే చాలు, ఈడెప్పుడు నెత్తి మీద చేతి పెట్టుకొని వస్తాడు. ఇట్లా ఈడికి ఇండియాని అంతం చేసేంత వరకు నిద్ర కూడా అన్నట్టు. అబ్బా మోడీ ఉన్నారా, మోడీ గెలిచారా. ఎస్, మసూద్ అజర్ ఈజ్ ఇంటర్నేషనల్లీ డెసిగ్నేటెడ్ యాజ్ ఎ టెర్రరిస్ట్. వాడొక ఉగ్రవాది. क्या है मालूम? ये लकड़ी है. He is the founder of and leader of Jaish-e-Mohammed, an Islamist militant group. The United Nations officially listed him as global terrorist in 2019. 2001 లో ఇండియన్ పార్లమెంట్ అటాక్ చేసిండు. 2016 లో పఠాన్కోట్ అటాక్ చేసిండు. 2019 లో పుల్వామా అటాక్ చేసిండు. వాడే మసూద్ అజర్. మసూద్ అజర్ జీ కే సాత్ బైట్ కర్. Countries and organizations that have designed him as terrorist including United States, India, United Nations, United Kingdom, European Union. అంటే నేను ఇక్కడ చూసి చదువుతున్న ప్రూఫ్స్. మేలుకో, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఈ స్వచ్ఛమైన భారతదేశంలో ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి మన ఇంట్లోనే మన దొంగలున్నారు. భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఈ దొంగలు లేని నా దేశంలో నన్ను ఆస్వాదించు. నిన్ననే చెప్పా మీకు, మన దేశంలో దొంగలే ఉన్నారు. అరే ఇప్పుడు ఒక దేశంతో ఇంకో దేశంకి గొడవ ఉంటుంది. కొంతమంది అంటారు భారతదేశం పీస్ఫుల్, భారతదేశం ఏ దేశంతో పెట్టుకోదు అని. ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశంతోనే కొట్టుకుంటుంది. భారతదేశంలో ఉన్నోళ్ళతోనే గొడవ ఆడుతుంది. ఇదంతా జిన్నాగాడు చేసిండు. ఆ జిన్నాగాడు పాకిస్తాన్ వేరు చేసిండు. పాకిస్తాన్ని ముస్లింకి తీసుకెళ్ళిండు ఇండియా నుంచి వేరు చేసి. పాకిస్తాన్ ముస్లిమ్స్ని ఇండియా నుంచి తీసుకెళ్ళిండు, ఇండియాని చీల్చి. బట్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ పాకిస్తాన్ పంపించేస్తే టెన్షన్ ఉండేది కాదు. అది కూడా అంబేద్కర్ కోరుకున్నదే. కానీ సెక్యులరిజం అన్న పేరుతో గాంధీ, నెహ్రూ, జిన్నా కలిసి వీళ్ళు కూడా ఇండియాలో ఉండాలి ఎట్లయితే అన్నారో, సిటిజన్షిప్ ఇచ్చిండ్రో, రామ కృష్ణ కృష్ణ, ఇంకంతే. ఫ్యూచర్లో రామ్ కృష్ణ కృష్ణ అనుకోవడానికి ఉండదు అన్నట్టు అయిపోయింది బతుకు. పాయింట్ ఇస్ టు సింపుల్. మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయే టైంలో వక్ఫ్ బోర్డు ఇచ్చిందంట చూడు. 2014 में जब कांग्रेस को पता लग गया था कि हारने वाले हैं, 128 प्राइसलेस प्रॉपर्टीज लुटियन जोन की वक्फ बोर्ड को दी थी. వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసిందంట తన కొన్ని ఆస్తులు. उसकी फोरेंसिक कराएं तो वक्फ बोर्ड को फ्री नहीं मिली थी, हालांकि पेपर पे फ्री है. इसका पैसा दिया गया था. ये तो सबको बताया जाता है कि यूं ही दे दी गई. जो ही नहीं दी जाती है, ये धंधा होता है. परमेश्वर की कृपा रही 2014 में. कैसा आदमी आया हमारे देश में जिसने इस पर क्वेश्चन उठाया. किसने सोचा था कि 370 हट जाएगा? किसी ने सोचा था ट्रिपल तलाक? వక్ఫ్ బోర్డు ఎందుకు ఇచ్చారా మరి? సనాతన బోర్డు హిందువులకు కూడా ఇస్తారా? అది పాయింట్. ఇంకోటి చూపిస్తా. ఇది ఒక ముస్లిం ఆయననే చెప్తున్నాడు. कांग्रेस की सत्ता आई तो फिर से पाकिस्तान का विकास होगा. నెక్స్ట్ కాంగ్రెస్ రూలింగ్ లోకి ఒక 2 సార్లు ఒక్కసారి వచ్చినా కూడా పాకిస్తాన్ ఆనందపడుతుందంట, పాకిస్తాన్ అయిపోతుందంట. అంతేగా పాకిస్తాన్ ఆనందపడుతుంది, పాకిస్తాన్ వికాసవంతం పొందుతుంది అంటుండు. ఇది అంటుంది ఒక ముస్లిం రా, హిందూ కూడా కాదు. చూసుకో, फिर से आतंकवाद को बढ़ावा दिया जाएगा. आप देखिए. అంతేగా మీకు ఇక్కడ ప్రూఫ్స్ కూడా పెడతా. కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు మీకు ప్రూఫ్తో సహా దొరుకుతాయి. కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఎన్ని టెర్రర్ అటాక్లు జరిగినాయి, ఎంత వేల మంది చచ్చిపోయిండ్రు, ఎంత ఫ్రీగా వచ్చి ఎట్లా చంపిండ్రు అని. మళ్ళీ రిటర్న్ ఆ ప్రభుత్వం గట్టిగా వారు కూడా చేయలేదు, భయపెట్టలేదు, తిట్టలేదు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక అటాకులు తగ్గినాయి. 100 మంది దగ్గరనే ఉంది.
ఉగ్రవాదుల చేత చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య. మీరు కావాలంటే ఇండియన్ సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి. మెజారిటీ సోల్జర్స్ మోడీ గవర్నమెంట్ మాకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చింది ఫైట్ చేయడానికి యాంటీ ఇండియన్స్తో అని చెప్తారు. విత్ ప్రూఫ్ దొరుకుతాయి మీకు ప్రతిదీ. మళ్ళీ టెర్రరిజం గురించి వీళ్ళే మాట్లాడాలా. कि जब कांग्रेस की सरकार थी, कांग्रेस के होम मिनिस्टर कश्मीर जाने से डरते थे, घबराते थे सर. हाँ? और కశ్మీర్ పోవడానికి ఒకప్పుడు భయపడే వాళ్ళం. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియా జెండా ఎగిరింది రాడ. మోడీ చెప్పిండు నేను గెలిస్తే జెండా అక్కడ ఎగిరేస్తా అని. యోగి అయితే డైరెక్ట్ అన్నాడు ఇందులో కలిపేస్తా అని. అతను గెలిస్తే ఎట్లుంటుందో. అండ్ మీకు ఇప్పుడు ఇంకో ప్రూఫ్ కూడా పెడతా. మీ అందరికీ తెలుసు ధురంధర్ మూవీ లాగా కొంతమంది పాకిస్తాన్ పోతారు. అట్లనే ఇతను మీ అందరికీ పరిచయం మోహిత్ శర్మ. ఇక్కడ వీళ్ళమ్మ ఏడుస్తూ చెప్తుంది ఏమని, నా కొడుకు పాకిస్తాన్లో బంధించబడి బాధ పెట్టబడ్డాడు. అదే మోడీ గవర్నమెంట్ ఉండుంటే బహుశా కాపాడేదేమో అని చెప్పి. ఇప్పుడు చెప్పరా ఎవర్రా టెర్రరిస్ట్? ఎవడు? అండ్ ఇంతే కాదు, మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తా చూడు. ఏసే ఆద్మీ కే సాత్ ఖడా హువా తో, ఇట్లాంటి మనిషికి నేను నిలబడి ఉంటే, ఇట్లాంటి మనిషి అప్పుడు ఉండుంటే ఎంతో మంచిగా ఉంటుండే అని మోడీని అంటుడు. నేను ఇక్కడ మోడీ ఫ్యాన్ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను నా దేశం ఫ్యాన్. నా దేశాన్ని మాత్రమే నేను అభిమానిస్తాను. నా దేశానికి ఏది మంచిదైతే దాన్నే నేను సపోర్ట్ చేస్తా. సో నేను అదే మాట్లాడుతున్నా భయ్. ఇక్కడనే మీకు కనిపిస్తుంది నేను ప్రూఫ్స్ పెట్టే మాట్లాడుతున్నా. ఏది టెర్రరిజంకి సపోర్ట్ చేస్తుంది, ఎవడు టెర్రరిస్ట్. అండ్ మీకు ఇప్పుడు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తా చూడు. పాకిస్తాన్ జిందాబాద్ అట. నీ అవ్వ దాన్నేమో పైన ఎవడు అలుముకున్నాడు చూడు. అందుకే చెప్తా మీకు ఓపెన్ ప్రూఫ్స్, ఓపెన్ థింగ్స్ మీకు చాలా దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి నేను పెట్టనివి. అవి కూడా నేను తొందరలో తెచ్చి పెడతా. POTA అనే యాంటీ టెర్రరిజం బిల్ భారతీయ జనతా పార్టీ 2001 పార్లమెంట్ అటాక్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అపోజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఎవరు టెర్రరిస్ట్ అని. టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుందని. అంతే కదరా. అరే ఎన్నోసార్లు మోడీ గారు, USA ప్రెసిడెంట్, రష్యా, ఇజ్రాయిల్ వీళ్ళంతా మేము టెర్రరిజం అంతం చేస్తాము అని మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినరా మేము పాకిస్తాన్ని ప్రేమిస్తాం, పాకిస్తాన్ అంటే మాకు ఇష్టం అన్నోళ్ళని చూపిస్తాను నీకు. సౌత్లో అయితే ఎడ్యుకేషన్ లేదురా, లేదని చెప్తున్నా. సౌత్లో అయితే ఎడ్యుకేషనే లేదు. పొలిటిక్స్ గురించి మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. ఇక్కడ పెట్టిన ప్రూఫ్స్ కంటే ఇంకా దారుణమైన ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అవి కూడా నేను పెట్టి మాట్లాడతా. తినేదేమో ఇక్కడ, పండేదేమో ఇక్కడ, పోసేదేమో ఇక్కడ, కానీ పట్టుకునేది మాత్రం అక్కడ, పెట్టుకునేది అక్కడిది. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమైనా మంచిగా ఉంటారా అంటే లేదు, గబ్బు గజ్జి. ఈడ మంచి బతుకుతారు, ఆ చెడ్డ బతుకు అని పొగొడతారు. నాకు అర్థమే కాదరా. అండ్ మనం ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తాం పనికొచ్చేవి. నేను మరిన్ని వీడియోలు పనికొచ్చేవి చేయాలంటే నువ్వేం చేయాలరా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇక్కడ దాకా వచ్చినామంటే ఖచ్చితంగా వీడియోని లైక్, కమెంట్, హైప్ ఇచ్చేయి, షేర్ చేయి. ఫన్నీ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ వీడియో ఫన్నీగా ఉంటుంది. సబ్స్క్రైబ్. బాయ్.